హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీఎన్ఆర్ సేల్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఇది వీడొచ్చేసి కంప్లీట్ వైజాగ్తో చేసినటువంటి ట్రాలీ, అలాగే కంప్లీట్ హెవీ అండి. సో వీడు ఒక బకాడి అని చెప్పుకోవచ్చు మనం. సో ఈరోజు మీ ముందుకు ఒక బకాడి ట్రాలీని తీసుకొచ్చాను. సో వీడి గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ఆన్లో పెట్టుకోండి. సో ఒకవేళ మన ఛానల్ కూడా మీకు తెలిసిన వాళ్ళకి ఉపయోగకరంగా ఉంది అనుకుంటే మన ఛానల్ డీటెయిల్స్ కూడా షేర్ చేయండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్, అలాగే ఈ ట్రాలీలు, వ్యవసాయ పనిముట్లు అన్నీ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మన ఛానల్ కూడా మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. సో ఇక ఆలస్యం చేయకుండా ఈ ట్రాలీ గురించి, వీడి గురించి పూర్తి వివరాలు మీకు చెప్తాను. సో మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కంటిన్యూస్గా చూడండి, మీకు కూడా అన్ని డీటెయిల్స్ పూర్తిగా అర్థమవుతాయి. సో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్తాను, పదండి. వీడొచ్చేసి కంప్లీట్ వైజాగ్తో చేసినటువంటి ఒక పెద్ద బకడీగాడండి. సో మళ్ళీ చెప్తున్నాను, ఇది కంప్లీట్ వైజాగ్ స్టీల్తో చేసినటువంటి ఒక బకాడీ ట్రాలీ వీడు. సో ఈ రాబారు ప్రతి మెటీరియల్ కూడా, ఈ దీంట్లో వాడిన ప్రతి మెటీరియల్ కూడా మనం వైజాగ్ స్టీల్తో చేసినటువంటి బకాడీ గాడి వీడు. సో మీరు కూడా వీడియోని చూస్తూ ఉండండి. ప్రతి ఐరన్ మీద వైజాగ్ అనే లేబుల్ ఉంటుంది. సో ప్రతి ఐరన్ అంటే మీరు అనుకోవచ్చు చిన్న చిన్న ముక్కల మీదగా కూడా ఉంటుందా అంటే, అంత చిన్న చిన్న ముక్కల మీద, మూర ముక్కల మీద అయితే కష్టమండి. అవన్నీ కొన్ని కటింగ్స్లో పోతాయి. సో మీరు కూడా ఒకసారి వీడియోలో చూస్తూ ఉండండి, అక్కడక్కడ మీకు వైజాగ్ పేరు కనిపిస్తూ ఉంటుంది. వీడికి వచ్చేసి మనం వాడిన ప్లాట్ఫామ్ 6mm ప్లాట్ఫామ్ అండి. సో మన సైడు మాత్రం బకాడీ ట్రాలీ కావాలంటే 6mm ప్లాట్ఫామ్ వేసిస్తాము. లేదు మీకు 8mm కావాలన్నా కానీ 8mmతో కూడా నేను రెడీ చేస్తాను. సో దీని రాబార్ వచ్చేసి 6 ఇంచుల రాబార్ అండి. సో వీడి పక్కన ఇంకోటి ఉన్నాడు చూసారా, మేకప్ వేసుకొని రెడీగా ఉన్నాడు, అది కూడా మనం సేల్కి పెట్టామండి. సో దాని వీడియో కూడా నేను ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టడం జరిగింది. సో దానికేమో 5mm షీటు, దీనికేమో 6mm షీటు. సో దీన్ని నేను బకాడీ ఎందుకన్నాను, దాన్నేమో బకాడీ కంటే కొంచెం తక్కువ అని చెప్పాను, మీడియం కూడా కాదని చెప్పాను. మీడియం కంటే ఎక్కువ, బకాడీ కంటే కొంచెం తక్కువ అని చెప్పాను. సో మీరు ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియో నేను ఈ వీడియోని చూస్తే మీకే అర్థమవుద్ది, వీడిని ఎందుకు నేను బకాడీ అన్నాను, వాడిని ఎందుకు అలా అన్నాను, మీకు అర్థమవుద్ది. వీడిని వచ్చేసి మనం అగ్రికల్చర్ పర్పస్గా వెనక డోర్కి గ్రీన్ వేయటం జరిగిందండి. ప్లాట్ఫామ్ కూడా చూడండి ఎలా ఉందో ఒకసారి. సో దీనికైతే ఇంకా 100% మేకప్ అయితే అవ్వలేదండి. ఆర్టిస్ట్ వర్క్ ఒకటి పెండింగ్ ఉంది, అది కూడా నేను వీలైన త్వరగా చేపిస్తాను. ఈరోజు డేట్ వచ్చేసి 29 నవంబర్ 2024 శుక్రవారం అండి. సో ఈ వీడియోని నేను నిన్ననే పోస్ట్ చేద్దాం అనుకున్నా, కానీ టైం అనేది కుదరక కొంచెం ఈరోజు మార్నింగ్ అప్లోడ్ చేస్తున్నాను. నిన్న గురువారం 28 నవంబర్ 2024 సో మన యూట్యూబ్ ద్వారా పరిచయం అయినటువంటి విజయవాడ వాస్తవ్యులండి వచ్చేసి ఆ పక్కనే ఉన్న ఆ మేకప్తో రెడీగా ఉన్నాడు చూసారా. సో వాడిని చూసి వాడిని కొనాలని మేము రేటు కూడా ఒకటి అటు ఇటుగా మాట్లాడుతూ ఉన్నాము. సో మళ్ళీ ఏమనుకున్నారు, ఏమో వాళ్ళ మనసు దీని మీద పడ్డది అనమాట, ఈ బకాడీ గాడి మీద పడ్డది. సో ఫైనల్గా అయితే దీన్ని అయితే మనం అమ్మేయటం జరిగిందండి. ఇక వాళ్ళు ఓకే అన్నాక అప్పటికప్పుడే మేము ఆర్టిస్ట్ని పిలిపించి అప్పటికప్పటికే దీనికి మేకప్ వేయటం కూడా జరిగిందండి. సో కంప్లీట్ మేకప్ ఫోటోలు కూడా మీకు వీడియో చివరిలో పెడతాను, అవి కూడా ఒకసారి చూడండి. సో ఇదంతా నేను ఎందుకు పెడుతున్నానంటే, సో నా మీద ఇంకా నమ్మకం లేని వాళ్ళకి నమ్మకం కల్పించాలనే. సో కొంతమంది కమెంట్స్లో కూడా ఫేక్ అని చెప్తున్నారు. ఫేక్ అయితే నాకేమొస్తుందండి చెప్పండి, ఫేక్ అయితే నేను రోజు ఇన్ని వీడియోలు పెట్టాలంటే నాకు ఎక్కడి నుంచి వస్తాయి ఇన్ని ట్రాలీలు, మీరే ఒకసారి చెప్పండి. సో నేను పెట్టే ప్లేసెస్ కూడా అన్నీ ఒకలానే ఉంటాయండి. సో రోజుకు ఒక ప్లేస్ అయితే ఉండదు. ఫేక్ పెట్టేవాడైతే రోజు అదే ప్లేస్తో ట్రాలీ తీలేవాడు కదా. సో నాది ఫేక్ అనే ఎవరికన్నా మనసులో ఉంటే దయచేసి ఇలాంటి వీడియోలు చూసైనా కానీ మీ మనసులో ఉన్న ఆ దురుద్దేశాన్ని కొంచెం మార్చుకోండి. మీకు కూడా ఇలాంటి మంచి మంచి ట్రాలీలు ఒకవేళ కావాలి అనుకుంటే నా నెంబర్ స్క్రీన్ మీద వస్తుందండి. సో ఆ నెంబర్కి కాల్ చేయండి. ఒకవేళ ట్రాలీ రెడీగా ఉన్నదాన్ని మీకు ఇచ్చేస్తాను. మీకు ఒకవేళ నచ్చింది అనుకుంటే తీసేసుకోండి, లేదు మీకు నచ్చిన స్టైల్లో కావాలంటే నేను అది కూడా ఒక వారం 2 వారాలు టైం తీసుకొని అది కూడా మీకు తయారు చేసి ఇస్తానండి. సో ఏదైనా కానీ నమ్మకమేనండి.
మీరు ఎంత దూరంలో ఉన్నా కానీ మీరు వచ్చినా రాకపోయినా మీకు వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలానే ఉంటుందండి. అదే చెప్తున్నాను. మీరు ఒకవేళ దూరంలో ఉండి రాలేకపోతే నేను మొత్తం వీడియోలో క్లియర్గా చూపిస్తాను. సో చూపించాక మీరు ఓకే అనుకుంటే నేను అదే దగ్గరుండి ఆటో కట్టి పంపిస్తానండి. ఆటోకి అయితే సపరేట్ అమౌంట్ అవుద్దండి. సో అదొకటి కొంచెం గమనించగలరు. వీడినైతే మనం 28 నవంబర్ 2024 గురువారం నైట్ 10 కంప్లీట్ మేకప్ వర్క్ అయితే అయిపోయిందండి. సో మేకప్ వర్క్ అయిపోయింది. అలాగే ఆ మ్యాట్లు కూడా కస్టమర్లు వాళ్ళకి కావాలంటే ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చి అవి కూడా వేయించుకున్నారు. సో ఇప్పుడు మేకప్ తర్వాత ఫొటోస్ కూడా చూపిస్తున్నాను చూడండి. సో ఈ ట్రాలీని వీడినైతే మనం ఖమ్మం నుంచి విజయవాడకి పంపించడం జరుగుతుందండి. సో ఆ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ కూడా అన్నవాళ్ళే పెట్టుకున్నారు. సో చూశారు కదా కంప్లీట్ మేకప్తో ఎలా ఉందో. సో దీన్ని అయితే మనం ఈరోజు తెల్లవారుజామున 29 నవంబర్ 2024 శుక్రవారం తెల్లవారుజామున 2 మనకి విజయవాడలో డెలివరీ ఇవ్వడం జరిగింది. ఆ ట్రాన్స్పోర్టేషన్ కూడా వాళ్ళే పెట్టుకున్నారనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు మీరు మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ వేస్తారని. జై జవాన్ జై కిసాన్.